హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో కియా కార్ లో ఏ విధంగా అయితే లాంచ్ చేస్తున్నారో మనం అయితే చూసాం. సో ఇందులో మెయిన్ క్యారింగ్ క్లావిస్ అయితే రీసెంట్ గా చాలా లాంచ్ చేశారు. డీజిల్ పెట్రోల్ వెహికల్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు ఈవీ వెహికల్ కూడా లాంచ్ చేయడం అయితే జరిగింది. మరి ఈవీ వెహికల్ ఆ ఫ్యూయల్ తో కంపేర్ చేసుకుంటే ఏ విధంగా డిఫరెన్సెస్ ఉన్నాయి అండ్ ఫ్యూచర్స్ ఏంటి, ప్రైస్ ఎంత ఉంది, అదే విధంగా ఒక్కసారి మనం చార్జ్ చేస్తే మరి ఎంత వరకు మైలేజ్ వస్తుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాము. సో ప్రస్తుతం మనతో పాటు అయితే సేల్స్ నుంచి శివ గారు అయితే ఉన్నారు, కియా కార్ నుంచి అయితే. హాయ్ బ్రో. హాయ్ ప్రశాంత్ గారు. సో ఎలా ఉన్నావు? సో సూపర్, మీరు ఎలా ఉన్నారు? సూపర్. సో వెల్కమ్ టు మాలికియా ఫస్ట్. యా, థ్యాంక్ యూ. అండ్ మనం కూడా ఒక ఆల్రెడీ క్యారింగ్ క్లావిస్ ఒక వీడియో అయితే చేయడం జరిగింది, డీజిల్ వెహికల్ వచ్చేసి. అది కూడా చాలా బాగా వెళ్ళింది. మీకు కూడా దాని వివరాలు కావాలనుకుంటే కనుక జస్ట్ క్యారింగ్ క్లావిస్ వైల్డ్ వుల్ఫ్ తెలుగు ఛానల్లో మీరు చెక్ చేస్తే కనుక దొరుకుతుంది. అందులో కూడా పూర్తి వివరాలు అయితే ఉన్నాయి. మనకు ఈ కార్ కి కావాల్సిన ప్రతి ఒక్క ఫ్యూచర్స్ కి సంబంధించి ప్రతి ప్రైస్ గానీ అన్ని డీటెయిల్స్ అయితే ఇందులో అయితే ఉన్నాయి. దట్ వాజ్ అ గ్రేట్ సక్సెస్ ఇంతకుముందు చేసిన వీడియో. అవును. అండ్ క్యారెన్స్ కూడా ఒక బిగ్గెస్ట్ సక్సెస్. క్యారెన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తూ క్యారెన్స్ క్లావిస్ లాంచ్ చేయడం జరిగింది. అందులో పెట్రోల్ డీజిల్ లాంచ్ చేశారు, మీరు ఆల్రెడీ చూడొచ్చు సార్ చెప్పినట్టుగా. సో అదే విధంగా మరి దీని ప్రైస్ ఎంత ఉంది, ఒక్కసారి చార్జ్ చేస్తే ఎంత వరకు వెళ్తుంది, అండ్ దీని ఫ్యూచర్స్ ఏంటి, దీనికి డిఫరెన్స్ ఏంటి అనే విషయాలు అయితే తెలుసుకుందాము. సో బ్రో, ముందుగా అయితే మనం ముందు నుంచే స్టార్ట్ చేద్దాము. సో ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే కనుక దీనికి డిఫరెన్స్ ఏంటి అండ్ ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయి, ప్రైస్ ఎంత ఉంది, ప్రైస్ మనం లాస్ట్ వరకు అయితే చూసుకుందాం. సో ఒక్కసారి ఫ్యూచర్స్ మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. షూర్, థ్యాంక్ యూ. ఇప్పుడు క్యారెన్స్ క్లావిస్ ఈవీని అయితే ప్రజెంట్ చేయడం జరుగుతుంది. కియా వచ్చేసి ఎప్పుడు మార్కెట్ లోకి వచ్చినా కూడా ఒక సరికొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేస్తుంది అనమాట. నౌ దిస్ ఈస్ గోయింగ్ టు బి అ బెంచ్ మార్క్ ఇన్ ది ఈవీ సెగ్మెంట్ మార్కెట్ లో క్రియేట్ చేస్తుంది. సో దీంట్లో చూసుకుంటే మనకి కంప్లీట్ డిఆర్ఎల్స్ ఇవ్వడం జరిగింది విత్ ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్ అండ్ ఒక బ్యూటిఫుల్ ట్రిపుల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అనమాట ఇవి. సో బ్యూటిఫుల్ గుడ్ లుకింగ్ ఉంటుంది కార్ కి అండ్ అపియరెన్స్ వస్తుంది. ప్లస్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ కదా, ఫోకస్డ్ ఉంటుంది, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది నైట్ డ్రైవ్ లో. నెక్స్ట్ కమింగ్ టు ఇక్కడ మనకి ఈవీ వెహికల్ కాబట్టి ఛార్జింగ్ పోర్ట్ ఫ్రంట్ లో ఇవ్వడం జరిగింది. దీని వల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు ఎక్కడైనా ఛార్జింగ్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు వెహికల్ ని అటుగా ఇటుగా ఆ వైర్ అదంతా హెడేక్ లేకుండా డైరెక్ట్ గా పార్క్ చేయొచ్చు అండ్ కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో. సో ఇది వచ్చేసి మనకి ఫాస్ట్ ఛార్జర్ అండ్ రెగ్యులర్ ఛార్జర్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఛార్జింగ్ టైమ్స్ చూసుకుంటే బ్యాటరీని బట్టి ఉంటుంది అనమాట. సో మాక్సిమం అంటే మనకి ఇంట్లో ఛార్జ్ చేస్తే ఎంత వరకు ఎక్కుతుంది అండ్ మనకి ఫాస్ట్ ఛార్జర్ బయట కూడా ఉంటుంది కాబట్టి సో ఎంత వరకు ఫుల్ అయిపోతుంది అంటే టైమింగ్స్ లో? ఎస్, దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెహికల్ లో వచ్చే బ్యాటరీ గురించి చెప్తాను నేను. 42 కిలోవాట్ బ్యాటరీ అండ్ 51.4 కిలోవాట్ బ్యాటరీ, రెండు రకాల బ్యాటరీస్ ఇచ్చారు. సో 42 కిలోవాట్ అయినా 51.4 కిలోవాట్స్ అయినా రెండు మనం రెగ్యులర్ ఇంట్లో ఛార్జ్ చేసుకోవచ్చు అండ్ ఫాస్ట్ ఛార్జర్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇవి వచ్చేసి 42 కిలోవాట్ బ్యాటరీ ఇంట్లో అయితే మనకు 3.3 వస్తుంది కాబట్టి పోర్టబుల్. అది కాకుండా మనం 11 కిలోవాట్ ఛార్జర్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంట్లో యూజ్ చేసుకునే 11 కిలోవాట్ ఛార్జర్ ఏదైతే ఉందో అది వచ్చేసి మనకి 4 అవర్స్ లో ఛార్జ్ అవుతుంది. 4 అవర్స్ అండ్ 4 అవర్స్ టు 45 మినిట్స్ బేస్డ్ ఆన్ బ్యాటరీ ఉంటుంది. అండ్ ఫాస్ట్ ఛార్జర్ అయితే 39 మినిట్స్ లో ఛార్జ్ అయిపోతుంది. లాంగ్ జర్నీ చేసినప్పుడు మీరు జస్ట్ బ్రేక్ తీసుకునే గ్యాప్ లో ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. అది కాకుండా దీంట్లో నేను మళ్ళీ లోపలికి వెళ్ళక చూపిస్తాను. ఐపెడల్ అని ఒక రీజనరేషన్ బ్రేకింగ్ సిస్టమ్ ఇచ్చారు. రన్నింగ్ లో కూడా మనం ఎప్పుడైతే బ్రేక్ యాక్సలరేషన్ ఇవ్వడం స్టాప్ చేస్తామో అప్పుడు బ్యాటరీ రీఛార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ రీజనరేషన్ బ్రేకింగ్. దాంట్లో ఏ లెవెల్లో రీఛార్జ్ అవ్వాలనేది ఐపెడల్ ఇచ్చారనమాట, ఇంటెలిజెంట్ పెడల్. మనం అది లోపలికి వెళ్ళాక తెలుసుకుంటాం. ఇవి ఛార్జింగ్ పోర్ట్స్. వన్స్ మనం ఛార్జ్ చేస్తే ఇది ఫుల్ అయిపోయాక మాక్సిమం ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది? 404 కిలోమీటర్స్ వచ్చేసి యాజ్ పర్ ఏఆర్ఏ మనకి 42 కిలోవాట్ బ్యాటరీతో వస్తుంది. అండ్ 51.4 కిలోవాట్ బ్యాటరీ వచ్చేసి మనకి 490 కిలోమీటర్స్ రేంజ్ అయితే అవైలబుల్ ఉంది. ఓకే. సో మనకి అంటే మళ్ళీ ఛార్జ్ చేసుకోవాలంటే పాయింట్స్ అయితే చాలా ఉంటాయి. పాయింట్స్ ఉన్నాయి. అండ్ గుడ్, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. కియా ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే కే చార్జ్ అని ఒక యాప్, కే చార్జ్ అని ఇంట్రడ్యూస్ చేశారు. కే చార్జ్ లో రూట్ ఆన్ గోయింగ్ లో మనకి ఎక్కడెక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. దాంతోనే పాటు ఇంకొకటి కూడా గ్రీన్ డ్రైవ్ అని తీసుకొచ్చారు కియా వాళ్ళు. సో కియా ఈవీ వెహికల్స్ ఎవరైతే డ్రైవ్ చేస్తుంటారో ఆ కియా కనెక్ట్ యాప్ ఉంటుంది, అందులో కనిపిస్తుంది అనమాట. ఈవీ వెహికల్ డ్రైవ్ చేసే కొద్దీ ఒక డిజిటల్ ట్రీ ప్లాన్ చేస్తారంట. డిజిటల్ ట్రీ గ్రో అవుతుంది. దానివల్ల ఏంటంటే ఒక ఐడియాని ప్లాన్ చేస్తున్నాము. ఈవీ వెహికల్స్ యూజ్ చేయడం వల్ల ఒక ఎన్విరాన్మెంట్ కి హెల్ప్ చేస్తున్నట్టుగా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కస్టమర్స్ కూడా. సో ఇది వచ్చేసి మనకి 7 సీటర్, రైట్? ఎస్. ఒక్కసారి మనం ఇక్కడ విజువల్స్ కూడా తీసుకోవచ్చు, అంటే ఏ విధంగా అయితే చార్జ్ చేసుకోవచ్చు ఏంటి అనేది అయితే. సో ఇవి ఛార్జింగ్ పోర్ట్స్ అనమాట మనకి. సో ఛార్జింగ్ బేస్డ్ ఆన్ ఛార్జర్ మీరు యూజ్ చేయొచ్చు. ప్లస్ అదే కాకుండా
మనకు ఇది వచ్చేసి మనకి ఛార్జింగ్ ఛార్జింగ్ పెట్టినప్పుడు మనకు బ్లింక్ అవుతూ ఉంటాయి. ఓకే. నాట్ ఓన్లీ దిస్, ఇక్కడ మనకి V2L అంటే వెహికల్ టు లోడ్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి వెహికల్ టు లోడ్ ఆప్షన్ కూడా ఉంది. సో మనం ఎక్కడికైనా క్యాంప్స్ కి వెళ్ళాము, ఎక్కడైనా మన దగ్గర ఉన్న గ్యాడ్జెట్స్ కి పవర్ కావాలి, అప్పుడు మనము వెహికల్ టు లోడ్ ఒక అడాప్టర్ ఇస్తారనమాట. 3-pin ప్లగ్ వస్తుంది, అది నేను మీకు చూపిస్తాను ఫ్రంట్ ఓపెన్ చేసినప్పుడు. సో దాని ద్వారా మనము ఈ బ్యాటరీ యూజ్ చేసుకొని, ఇందులో ఛార్జింగ్ యూజ్ చేసుకొని మనము క్యాంప్ కూడా యూ కెన్ ఎంజాయ్, గ్యాడ్జెట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అదే కాకుండా ఫ్రంట్ లో చూసుకుంటే డిజైన్ వైజ్ ఇక్కడ ఎయిర్ ఫ్లాప్స్, యాక్టివ్ ఎయిర్ ఫ్లాప్స్ ఇవి ఉన్నాయి కదా, ఇది వచ్చేసి యాక్టివ్ ఎయిర్ ఫ్లాప్స్ అనమాట. ఇది ఎలా అంటే జనరల్ గా మనకు డీజిల్ పెట్రోల్ ఇంజన్స్ కి గ్రిల్ వస్తుంది కదా, ఇక్కడ వచ్చేసి యాక్టివ్ ఎయిర్ ఫ్లాప్స్ ఉంటాయి. మనకి ఎప్పుడైతే ఈ ఎలక్ట్రిక్ మోటార్స్ కానీ కాంపోనెంట్స్ కానీ వాటికి ఎయిర్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు కొంచెం కూల్ అవ్వడానికి మనకి అవి ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతాయి అనమాట. సో ఎయిర్ ని పాస్ చేస్తుంది. సో అదే విధంగా బ్రో మనం ఒకసారి ఫ్రంట్ కూడా అంటే ఇన్నర్ ఎలా ఉంటుంది, అంటే ఇంజన్ ఎలా ఉంటుంది, ఈవీ కాబట్టి సో డీజిల్ కి దీనికి ఏంటి తేడా అనేది ఒక్కసారి మనం చూద్దాము. షూర్ అండి, ఒకసారి మనం ఇది హుడ్ ఓపెన్ చేద్దాము. చాలా ఉంటాయి దీంట్లో, ఒకసారి వీళ్ళు ఎక్స్ప్లోర్. ఓకే, మనకి అంటే హైడ్రాలిక్ ఇచ్చారు. ఇది నార్మల్ గా వేరే కార్స్ కి అయితే స్టిక్ ఉంటుంది, స్టిక్ సపోర్టివ్ ఉండాలి, దీనికి అవసరం లేదు, స్టాండ్ అవసరం లేదు, సేమ్ డిక్కీ టైప్ అన్నమాట ఇంకా. రైట్, అంతే అనుకోండి. అండ్ ఈవీ కార్స్ లో చూస్తున్నారు కదా, ఫ్రంట్ లో కూడా మనకు స్టోరేజ్ వస్తుంది. సో వి కాల్ ఇట్ యాజ్ ఫ్రంక్ అనమాట. 25 లీటర్స్ ఆఫ్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చినప్పుడు ఇది సో ఇది వచ్చేసి మనకి ఛార్జింగ్ పోర్ట్ అనమాట, వెహికల్ తో వస్తుంది. సో 3-pin ప్లగ్, దీంతో ఓవర్ నైట్ మనకి చార్జ్ అయిపోతుంది వెహికల్. సూపర్. ఓకే, దీస్ ఆర్ థింగ్స్ అన్నమాట. ఇది మనం కనెక్ట్ చేయాలి. అండ్ 3-pin ప్లగ్ ఏదైతే ఉంటుందో అది మనం ఇంట్లో ఓవర్ నైట్ చార్జ్ చేసుకోవచ్చు వెహికల్ కి. ఓకే, డన్. సో ఇది వచ్చేసి అయితే మనకి బ్యాటరీ చార్జ్ చేయడానికి అయితే ఇదైతే ఇవ్వడం జరిగింది. సో దీన్ని కూడా మనం ఇక్కడ క్యారీ చేసుకోవచ్చు. నార్మల్ గా అంటే చాలా మంది డిక్కీలో క్యారీ చేస్తుండు. సో మనకి ఇక్కడ మంచి ఇంజన్ లోనే స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఏం చెప్తారు? అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి కంప్లీట్ గా ఎలక్ట్రిక్ వైరింగ్ సిస్టమ్ ఉంటుంది, హైలీ సెక్యూర్డ్ అండ్ సేఫ్. ప్లస్ దీని కిందే వచ్చేసి మనకి PMS మోటార్ వస్తుంది, పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ అనేసి. ఓకే బ్రో, ఒకసారి మనం లోపల కూడా చూద్దాము ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది. ఫైన్. స్మార్ట్ ఎంట్రీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ ఇందులో కూడా మీరు చూడొచ్చు 360-degree కెమెరాస్ కూడా ఇచ్చారు. ఓకే. ఇప్పుడు వచ్చేసి డ్యూయల్ డీకట్ స్టీరింగ్ అయితే ఇవ్వడం జరిగింది, విత్ డ్రైవ్ మోడ్స్ ఇచ్చారు ఇక్కడే మనకి. అండ్ చెప్పినట్టుగానే ADAS Level 2 ఫీచర్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ డ్రైవ్ మోడ్ వచ్చేసి అంటే మనం డ్రైవ్, పార్కింగ్, న్యూట్రల్ మోడ్ ఉంటుంది కదా, కంప్లీట్ గా మనకి స్టీరింగ్ దగ్గరే ఇచ్చారనమాట. ఇది షిఫ్ట్ బై వైర్ టెక్నాలజీ, కాలమ్ టైప్ అనమాట. ఇది ఏంటంటే పుష్ బటన్ ఇక్కడే ఉంటుంది. అండ్ డ్రైవ్ మోడ్స్ కూడా ఇక్కడ ఈజీగా యూ కెన్ షిఫ్ట్ చేంజ్ చేసుకోవచ్చు. డ్రైవ్ మోడ్, న్యూట్రల్ అండ్ పార్కింగ్ బ్రేక్ వచ్చేసి ఇది. సో ఈజీ యాక్సెస్ ఉంటుంది. అండ్ ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, టచ్ స్క్రీన్ కూడా చూసుకుంటే మనకి డ్యూయల్ టచ్ స్క్రీన్ వస్తుంది, పానోరామిక్. 12.5 అండ్ 12.5 ఇంచెస్ టచ్ స్క్రీన్ అయితే ఇవ్వడం జరిగింది. సూపర్. సో ఇందులోనే మనకి మ్యాప్ వస్తుంది అండ్ బ్లూటూత్, ఇంకా చాలా ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి. అండ్ మనకి అంటే ఇప్పుడు చాలా కార్స్ లలో ఒక ఫ్యూచర్ ఇస్తున్నారు, ఎక్కడైనా యాక్సిడెంట్ అయినా కానీ ఇలా కార్స్ వెళ్ళడం, అలా ఇందులో ఏమైనా ఉంది? మనకి క్యారింగ్ క్లాబిస్ లో ఒకటి ఫ్యూచర్ చూసాము, సో ఇందులో కూడా ఉందా? కరెక్ట్. సో ఇక్కడ SOS అని ఉంది కదా, ఈ బటన్ క్లిక్ చేస్తే మనం ఆల్రెడీ రిజిస్టర్ చేసినప్పుడు యాప్ ని, అందులో నెంబర్స్ ఫీడ్ చేస్తాం, వాళ్ళకి వెళ్తుంది లొకేషన్. ప్లస్ మనకు కూడా కార్ లోకి కాల్ వస్తుంది అనమాట కస్టమర్ కేర్ నుంచి. అండ్ ఇక్కడ ఈ టోయింగ్ ఉంది కదా, ఇది క్లిక్ చేసినా అంతే, మనకి టోయింగ్ వాళ్ళు వచ్చేసి మనల్ని వెహికల్ తీసుకొని వెళ్తారు ఇఫ్ ఇన్ కేస్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో. అదొకటి. ప్లస్ యాజ్ ఐ టోల్డ్ యూ, కియా కనెక్ట్ మల్టీ ఫీచర్స్ తో వస్తుంది. వెహికల్ ని ట్రాక్ చేసుకోవచ్చు, డోర్ ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా కూడా చూసుకోవచ్చు. అండ్ 360-degree కెమెరా ఉన్నాయి కదా, మనము ఎక్కడో కూర్చున్నా సరే మన కార్ సరౌండింగ్ లో ఏముంది అంటే సరౌండ్ వ్యూ మానిటర్ అని ఫోన్ లో ఫోటో తీసుకోవచ్చు అనమాట. సో బెస్ట్ ఫీచర్, మనకు ముందుగానే తెలుస్తుంది ఎక్కడ ఏమున్నాయని. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే స్వాప్ స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది, నావిగేషన్ AC స్వాప్ అనమాట. సో కంప్లీట్ గా ప్రీమియం డిజిటల్ స్క్రీన్ ఇచ్చి ఇక్కడ మనకి స్వాప్ స్విచ్ ఏదైతే ఉందో ఇది టచ్ చేస్తే మనము ఇన్ఫోటైన్మెంట్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇది క్లిక్ చేస్తే ఏసీని కంట్రోల్ చేసుకోవచ్చు. స్వాప్ స్విచ్. నెక్స్ట్ అంతా కంప్లీట్ ప్రీమియం. మీకు ఇక్కడ సాఫ్ట్ టచ్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే మెయిన్ థింగ్ ఆర్మ్ రెస్ట్.
EV6 లో ఎలాగైతే ప్రీమియం డిజైన్ ఉంటుందో Hmm. అది యునిక్ డిజైన్ దాన్ని తీసుకొచ్చి సో ఈ ఆమ్రెస్ట్ వచ్చేసి కంప్లీట్ గా ఒక యునిక్ డిజైన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు స్టోరేజ్ అవైలబుల్ ఉంటుంది అండ్ ఒక లెంతీ ఆమ్రెస్ట్ లాంగ్ డ్రైవ్ చేసినప్పుడు చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ప్లస్ మనకి కప్ హోల్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సూపర్. అండ్ వీ హ్యావ్ 360 degrees కెమెరా ఆప్షన్, పార్కింగ్ సెన్సర్స్ ఓకే. అండ్ డిసెంట్ డౌన్ హిల్ బ్రేక్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మనం ఎప్పుడైనా ఇంక్లైన్ లో ఉన్నప్పుడు వెహికల్ కంట్రోల్ లో ఉంటుంది అనమాట, అవును. మనకి బ్రేక్ సప్లై అవుతూ హోల్డ్ చేస్తుంది. ఓకే. సో ఇలాంటి ఫీచర్స్ చాలా ఉన్నాయి దీంట్లో. అండ్ ఇక్కడ వైర్లెస్ ఛార్జర్ కూడా అవైలబుల్ ఉంది దీంట్లో. అండ్ మనకి ఇక్కడ ఒక్కసారి 360 డిగ్రీస్ కెమెరా చూసుకున్నా గానీ ఏ విధంగా ఉంది ఏంటి అనేది అయితే మనం చూసుకోవచ్చు. ఇక్కడ 360 డిగ్రీస్ కెమెరా చాలా బాగా వర్క్ చేస్తుంది. అండ్ మనకి ఇక్కడ గ్లో బాక్స్ కూడా గ్లో బ్యాగ్స్ కూడా అవైలబుల్ ఉంది. సో సేమ్ మనకి క్యారింగ్ క్లావిస్ లో ఇచ్చినట్టయితే ఇచ్చారు ఇది. అండ్ మనకి ఒక లైటింగ్ కూడా చూసుకోవచ్చు ఎంత బాగా ప్రీమియర్ గా ఎంత బాగుంది అనేది. సో చాలా బాగుంది. సో అండ్ మనకి ఏసీ సిస్టమ్ కూడా సేమ్ క్యారింగ్ క్లావిస్ ఏ విధంగా అయితే ఉందో క్యారింగ్ క్లావిస్ లో కూడా మనకి ఇందులో కూడా చాలా బాగా ఇచ్చారు. సో 64 అంబియంట్ లైటింగ్ అండ్ ఉందన్నమాట. ఒక్కసారి మనం ఇది సన్ రూఫ్ చూసుకున్నా గానీ లైటింగ్ అండ్ ఇది మనకి పానోరామిక్ డ్యూయల్ పేన్ పానోరామిక్ సన్ రూఫ్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే. సో అవుట్ సైడ్ వరల్డ్ ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు జస్ట్ విత్ 1 క్లిక్, లేదా మనం హోల్డ్ కూడా చేయొచ్చు ఇది. ఓకే. సూపర్. సో మనకు టోటల్ సన్ రూఫ్ ఓపెన్ కావాలి అంటే డబుల్ క్లిక్ చేస్తే టోటల్ సన్ రూఫ్ అయితే ఓపెన్ అయిపోతుంది. లేదు జస్ట్ ఓన్లీ మనకి ఇక్కడ పైన రూఫ్ మాత్రమే ఓపెన్ కావాలంటే జస్ట్ ఒక రూఫ్ మాత్రమే ఓపెన్ అవుతుంది ఒక క్లిక్ చేస్తే. అండ్ డబుల్ క్లిక్ చేస్తే మనకి పైన రూఫ్ కూడా అంటే రెండు ఓపెన్ అయితే అయిపోతున్నాయి. సో సన్ రూఫ్ అవైలబుల్ ఉంది కాబట్టి 7 సీటర్ లో రూఫ్ ఎయిర్ వెంట్స్ అన్నమాట అవి. సూపర్. సో మనకి ఎవరైతే ప్యాసింజర్స్ ఉంటారో, ట్రావెల్ చేస్తుంటారో వాళ్ళందరికీ కూడా ఏసీ కంఫర్ట్ అనేది దే కెన్ ఎక్స్పీరియన్స్ అనమాట. మిస్ అవ్వదు. సన్ రూఫ్ ఇచ్చారు కదా, మరి రూఫ్ ఏసీ వెంట్స్ ఎలా మిస్ చేస్తారని అనుకుంటారు కదా, అదేం లేదు. కియాలో పర్ఫెక్ట్ డిజైన్ చేస్తారనమాట. సో మనకి సైడ్ లో ఇవ్వడం జరిగింది ఇక్కడ ఏసీ వెంట్స్. అండ్ కంఫర్ట్ విషయానికి వచ్చేస్తే ఇది ఒక ప్రాక్టికల్ 7 సీటర్ ఎంపీవీ అన్నమాట. మీరు ఫ్రంట్ చూసుకున్నా అండ్ మీరు తర్వాత వెనకాల కూర్చున్నా సరే, నెక్స్ట్ థర్డ్ రోలో కూడా కంప్లీట్ గా యాక్చువల్ 7 సీటర్ లో మనకి లెగ్ రూమ్ ఎలా అయితే ఉంటుంది, షోల్డర్ రూమ్ ఎలా ఉంటుంది, హెడ్ రూమ్ ఎలా ఉంటుంది, అదంతా కూడా మీరు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఇక్కడ. సో ఇందులో మనకి మళ్ళీ క్లచ్ లాంటివి అలా అయితే ఏముండదు అండ్ ఇలాంటిది ఏముండదో. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఓన్లీ యాక్సలరేషన్ అండ్ బ్రేక్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది. బికాస్ దీస్ ఆర్ లైక్ డైరెక్ట్ మోటార్ డ్రివెన్ అనమాట. అండ్ నేను చెప్పాను కదా, ఇక్కడ ఐపెడల్ ఏదైతే ఉందో మనకి, ఇవి వచ్చేసి నేను ఎప్పుడైతే యాక్సలరేషన్ ఇవ్వడం ఆపేస్తానో నాకు ఎంత స్టేజ్ ఆఫ్ బ్యాటరీ రీజనరేట్ అవ్వాలి అది నేను ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ ఐ పెడల్స్ ఉన్నాయి కదా, ఇంటెలిజెంట్ పెడల్ అనమాట, రీజనరేషన్ బ్రేకింగ్. సో ఆ స్టేజ్ ని మనం కంట్రోల్ చేయొచ్చు. దానివల్ల ఏంటి, మళ్ళీ మన వెహికల్ అనేది రీఛార్జ్ అవుతూ ఉంటుంది అండ్ ఆ ఇంటెన్సిటీ కూడా మనం చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ బాక్స్ సిస్టమ్ గానీ అది కూడా ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సార్. సో ఇవి వచ్చేసి మనకి ఎలక్ట్రిక్ మిర్రర్ అడ్జస్టబుల్ ఉంది అండ్ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఇది. ఓకే, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ అవుతుంది ఇట్లా. నెక్స్ట్ ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఉంది. దీస్ ఆర్ లైక్ దట్. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి లాక్ అన్లాక్, ఇవి విండో కంట్రోల్స్. ఇది వచ్చేసి మనకి రేర్ సైడ్ కూర్చున్నప్పుడు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మిర్రర్ ని అప్ డౌన్ చేస్తుంటారో, వాళ్ళ సేఫ్టీ గురించి ఆలోచించినప్పుడు మనం ఇది క్లిక్ చేస్తే లాక్ అయిపోతుంది అనమాట. సో ఆ విండో అనేది వాళ్ళు డౌన్ చేయలేరు. సో చాలా మంది మనకి టైర్ సిస్టమ్ కూడా, అంటే టైర్ ఎంత లెంత్ ఉంది అండ్ అంటే వీల్ చాలా మంది చెక్ చేస్తారు కాబట్టి ఆ ఫ్యూచర్ కూడా తెలుసుకుందాం. బ్రో, ఈ ఫ్యూచర్ ఎలా ఉంది ఇప్పుడు ఈవీలో? సో ఒక సరికొత్త న్యూ డిజైన్ అయితే తీసుకురావడం జరిగింది ఈవీ వెహికల్ కి. అండ్ ఇది క్రిస్టల్ కట్ అలాయ్ వీల్స్, దట్టు 17 ఇంచెస్ అలాయ్ వీల్ ఇవ్వడం జరిగింది. 17 ఇంచెస్ అలాయ్ వీల్ లాంగ్ జర్నీ చేసినప్పుడు బిగ్గర్ వీల్ ఏం చేస్తుందంటే ఒక కంఫర్టబుల్ డ్రైవ్ ఇస్తుంది అనమాట. మనకి ఒక కాన్ఫిడెంట్ డ్రైవ్ అయితే మీరు చేయగలరు. అండ్ 17 ఇంచెస్ అలాయ్ వీల్, ఒక న్యూ డిజైన్ అలాయ్ వీల్ అయితే ఇవ్వడం జరిగింది.
సో ఇది వచ్చేసి అయితే మనకి బ్యాక్ సీట్ అండ్ ఇందులో మనకి 3 కంఫర్ట్ గా అయితే కూర్చోవచ్చు, 3 పర్సన్స్ అయితే కంఫర్టబుల్ అయితే కూర్చోవచ్చు. మరి ఇందులో ఎలా ఉన్నాయి ఫ్యూచర్స్ అంటే మనకు కూర్చున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది? సో ముందు మనం చూసుకున్నట్లయితే మంచి కూలింగ్ అయితే ఉంటుండే, కానీ ఇందులో మనకి బ్యాక్ వచ్చేసి స్పేస్ అనేది కొంచెం లెంత్ గా అంటే కొంచెం పెరగడం అయితే జరిగింది. చాలా కంఫర్ట్ గా అయితే ఉంది. 3 మెంబర్స్ అయితే చాలా కంఫర్ట్ గా అయితే ట్రావెల్ చేయొచ్చు. అండ్ ఇదే కాకుండా మనకి ఇంకొక బ్యాక్ సీట్ కూడా, అంటే ఇది 7 సీటర్ కాబట్టి ఇక్కడ కూడా మనకి 3 అంటే టూ పర్సన్స్ అని అంటారు, బట్ మనము ఇండియన్స్ కాబట్టి ఆటోమేటిక్ 3 పర్సన్స్ అయితే కూర్చుంటాం. బట్ అక్కడ మనకి శివ గారు అదే విధంగా కియా నుంచి అట్లా 3 పర్సన్స్ అని ప్రిఫర్ చేయొద్దు కాబట్టి నేను మాత్రమే చెప్తున్నాను. సో ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ కూడా 3 పర్సన్స్ అయితే ఈజీగా కూర్చోవచ్చు, ఇక్కడ 3 పర్సన్స్ అయితే కూర్చోవచ్చు. అండ్ మరి ఇక్కడ ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాము. అండ్ ఈ సీట్ కూడా ఎలా కంఫర్ట్ గా మనం చేసుకోవచ్చు, ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అనేది కూడా ఒకసారి శివ గారు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అదే ప్రశాంత్ గారు, ఈ వెహికల్ వచ్చేసి మనకి 2780 వీల్ బేస్ అన్నమాట. సో వీల్ బేస్ ఎక్కువ ఉండడం వల్ల స్పేషియస్ గా ఉంటుంది, చాలా క్యాబిన్ స్పేస్ గానీ చాలా ఎక్కువ వస్తుంది ఈ కార్ లో. సో మీరు అన్నట్టుగా 3 మెంబర్స్ అయితే కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు సెకండ్ రోలో, అండ్ థర్డ్ రోలో ఇద్దరు కంఫర్టబుల్ గా, దట్ టు అడల్ట్స్. సో అందుకే ఇది ప్రాక్టికల్ 7 సీటర్ అని చెప్తున్నాను నేను. నెక్స్ట్ ఈ సీటింగ్స్ వచ్చేసి మీకు స్లైడింగ్ అవైలబుల్ ఉంది. సో థర్డ్ రో వాళ్ళకి లెగ్ రూమ్ సరిపోతుంది. స్టిల్ దే వాంట్ టు ఇంకా కావాలి అనుకుంటే ఈ సీట్స్ స్లైడ్ చేసుకోవచ్చు. అండ్ వెనక్కి వెళ్ళాలి, థర్డ్ రోకి వెళ్ళాలంటే మాన్యువల్ అవైలబుల్ ఉంది. దాంతో పాటు ఎలక్ట్రిక్ 1 టచ్ టంబుల్ స్విచ్ అయితే అవైలబుల్ ఉంది. సో ఒక 1 టచ్ లో అది ఓపెన్ అయిపోతుంది. వావ్, సూపర్. సో ఇలా మనం థర్డ్ రోకి వెళ్ళి కూర్చోవచ్చు. ఓకే. అండ్ మనం అక్కడ నుంచే మంచి కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. అంటే సీట్ ని సో ఒక 1 టచ్ తోనైతే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే అలా బటన్ సిస్టమ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇలా మనం ఇక్కడ ఫ్రంట్ మనకి ఇదైతే ఇవ్వడం జరిగింది. అంటే ఇంత పీస్ఫుల్ గా అయితే ఇలా అయితే మనం కూర్చోవచ్చు. అదే విధంగా మనకి వెనుక కూడా పూర్తిగా మనకి 2% సీట్ ఏదైతే ఉందో అక్కడ కూడా మనకి కంఫర్ట్ గానే కనిపిస్తున్నారు ఒక పర్సన్ అయితే. సో ఇలా మనకి ఈ విధంగా అయితే ఇన్నర్ అయితే ఉంది. అండ్ శివారు ఇదేంటి మనకి ఇక్కడ సీట్స్ మనకి మెయిన్ ఫ్రంట్ సీట్ కి వెనకాల ఇక్కడ కంట్రోల్ ఇచ్చారు కదా, పవర్ అని చెప్పేసి. అది వచ్చేసి మనకి నవ్ డేస్ హెల్త్ కాన్షియస్ అవుతున్నారు కదా అందరూ. అండ్ ఈ కార్ లో ఎయిర్ ప్యూరిఫైర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది 10 ppm వరకు ఫిల్టర్ చేస్తుంది, ఈవెన్ దో బ్యాక్టీరియా కూడా. సో క్యాబిన్ లో ఉన్న ఎయిర్ ని ఫిల్టర్ చేస్తుంది అనమాట. ఓడర్ స్మెల్స్ కానీ, లేకపోతే బ్యాడ్ స్మెల్స్ కానీ, లేదా బ్యాక్టీరియా కూడా ఫిల్టర్ అయిపోతుంది. అండ్ ఇటు పక్కన చూసుకుంటే ట్రే ఇవ్వడం జరిగింది. ట్రే ఇవ్వడం జరిగింది. సో ఆన్ ది గోలో మనం కింద నుంచి సో ఆన్ ది గోలో మనం వర్క్ చేసుకోవచ్చు. యూ కెన్ డూ బ్రేక్ఫాస్ట్, ఎనీథింగ్ యూ వాంట్ టు డూ ఆన్ ది గోలో పెట్టుకొని. సో మనకి ఈ ఫీచర్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ మనం ఒక్కసారి వన్స్ చూసుకున్నట్లయితే కనుక ఏదైతే మనకి సన్ రూఫ్, అంటే చాలా మంది బయట కొనుక్కొని ఎండ కొడుతుందని చెప్పేసి సన్సెట్స్ అనేటివి చాలా పెడుతూ ఉంటారు. అయితే మనకి ఇందులో డైరెక్ట్ వీళ్ళే ఇవ్వడం అయితే జరిగింది ఈ ఆప్షన్ కూడా. సో చూసుకోవచ్చు మనం. సో ఇలా అండ్ సో ఈ ఆప్షన్ మనకైతే మంచి ఫ్యూచర్ అనుకోవచ్చు. జస్ట్ సింపుల్ అంతే. ఇది కూడా సేమ్ మన గ్లాస్ లాగానే చాలా బాగా కంట్రోల్ చేసుకోవచ్చు ఇది కూడా. అండ్ అదే కాకుండా ఈ గ్లాస్ ఏదైతే ఉందో మనకి, ఈ గ్లాస్ కూడా మనకి యూవి ప్రొటెక్టెడ్ వస్తుంది అన్నమాట. ఓకే. సో ఆ ఫీచర్ కూడా ఇన్బిల్ట్ ఉంది దీంట్లో. సూపర్. సన్ షేడ్స్ ఒకటే కాకుండా ఈ గ్లాస్ కూడా యూవి ప్రొటెక్టెడ్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ లాస్ట్ లో చూసుకుంటే మనము ఐ హ్యావ్ హెడ్ రెస్ట్, ఏసీ వెంట్స్ ఉన్నాయి నాకు. థర్డ్ రోలో కూడా ఏసీ వెంట్స్ ఉన్నాయి. అదే కాకుండా ఛార్జింగ్ పోర్ట్ ఈజ్ ఆల్సో అవైలబుల్. ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్స్ ఉంటాయి రెండు వైపులా కూడా. కంప్లీట్ గా థర్డ్ రోలో కూర్చున్న వాళ్ళు కూడా పీస్ఫుల్ గా జర్నీ చేయొచ్చు. ఒక కంప్లీట్ జర్నీ అయితే దే కెన్ ఎంజాయ్ అనమాట. అండ్ థర్డ్ రో కదా, మిస్ చేశారు అనే ఫీచర్స్ ఏముండదు. ఓకే. ఛార్జింగ్ పోర్ట్స్ ఇచ్చారు, ఆర్మ్ రెస్ట్ ఇవ్వడం జరిగింది, అండ్ కప్ హోల్డర్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, దీస్ ఆర్ ద ఫీచర్స్. అండ్ హెడ్ రెస్ట్ ఈజ్ ఆల్సో అవైలబుల్. అందుకే ఇట్ ఈస్ ఎ కంప్లీట్ ఫ్యామిలీ మాస్టర్ పీస్ అనమాట. ఇట్ ఈస్ ఎ కంప్లీట్ 7 సీటర్. ఓకే. ఎస్. సో మనమైతే బ్యాగ్ కూడా చూసుకున్నాం కదా, ఛార్జింగ్ పోర్ట్ కానివ్వండి, ఏసీ కంట్రోల్ కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు. సో 2 పర్సన్స్ ఉంటే ఇద్దరికి మనకి ఇక్కడ ఏసీ కూడా ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో దాన్ని కూడా మనం అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. లైటింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక్కసారి మనం ఇంకా ఇవన్నీ ఫ్యూచర్ చూసాం కాబట్టి డిక్కీ స్పేస్ ఉంటుంది. అంటే 7 సీటర్ కాబట్టి డిక్కీ స్పేస్ తక్కువ ఉంటుంది అని చాలా మంది అనుకోవచ్చు. సో మరి ఏ విధంగా ఉంది, ఎంత ఉందని ఒకసారి అది కూడా చూద్దాం. సో బూట్ స్పేస్ చూసుకుంటే
216 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే. అండ్ ఇదే కాకుండా మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. ఈ సీట్స్ ని ఫోల్డ్ చేసుకుంటే కంప్లీట్ గా జస్ట్ సెకండ్ కంప్లీట్ ఫ్లాట్ అవుతుంది. ఒకసారి ఫోల్డ్ చేసి రైట్. సో బూట్ స్పేస్ 216 లీటర్స్ తో పాటు కంప్లీట్ ఫ్లాట్ ఫోల్డింగ్ అయితే అవైలబుల్ ఉంది. సో మీరే చెప్పాలి ఇంత బూట్ స్పేస్. యా, యాక్చువల్లీ అంటే ఇదంతా చూస్తుంటే ఎంత ఎలా ఉందంటే మనం ఏదైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు ఈజీగా 2-3 మెంబర్స్ అయితే ఇందులో స్పెండ్ చేయడానికి, అంటే మనం కూర్చొని సిట్టింగ్ చేయడానికి కానీ లేకపోతే నైట్ పడుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. అండ్ అదే విధంగా ఒకవేళ ఎక్కువ లగేజ్ ఎక్కడికైనా తీసుకెళ్లాలనుకున్నా కానీ ఇంకా మనకి పెద్ద పెద్ద ట్యాక్సీ ఇలాంటి ట్రావెల్స్ అయితే మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు, అంత బాగా స్పేస్ అయితే ఉంది. సో చాలా బాగుంది. అండ్ మనకి డిక్కీలో స్పేర్ పార్ట్స్ కూడా ఏదైతే ఉంటుందో సో అది కూడా ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది. అండ్ దీనికి స్పేర్ వీల్ వచ్చేసి అండర్ ది వెహికల్ వస్తుంది అన్నమాట. సూపర్. అండ్ రియర్ చూసుకుంటే మనకి కంప్లీట్ కనెక్టెడ్ టైల్ ల్యాంప్స్ ఇచ్చారు. మీరు క్లోజ్ చేయండి. సో కంప్లీట్ కనెక్టెడ్ టైల్ ల్యాంప్స్ వస్తాయి మనకి ఈ వెహికల్ లో. ఓకే. అండ్ మనకి ఇక్కడ కూడా సెన్సార్ కెమెరా అయితే ఇవ్వడం జరిగింది. రైట్. అండ్ ఫ్రంట్ అండ్ రియర్ వచ్చేసి స్కిడ్ ప్లేట్స్ ఇచ్చారు. ఒక మెటాలిక్ ఫినిష్ వస్తుంది, బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది కార్ కి. అండ్ క్యారెన్స్ క్లావిస్ ఈవీ బ్యాడ్జింగ్ చూడొచ్చు ఇక్కడ. మాలిక్ కియా క్యారెన్ క్లావిస్ ఈవీ. అండ్ మనకి బ్యాక్ సైడ్ కూడా సో రేర్ వైపర్ అండ్ వాషర్, డీఫాగర్ లైన్స్, దట్ టు బిగ్గర్ హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి ఇక్కడ ఉంటుంది. ఒకసారి బ్రేక్ అప్లై చేస్తే కంప్లీట్ గా బ్లింక్ అవుతుంది. రైట్. అంటే మనకు ఒక్కసారి బ్రేక్ కూడా అప్లై చేసినప్పుడు చూడండి ఏ విధంగా అయితే బ్లింక్ అవుతుందో. ఇది కూడా లైటింగ్ కూడా చాలా బాగుంది. సో చాలా మంది అయితే ఇక ప్రైస్ ఎంత ఉంటుంది అని చెప్పేసి అయితే చాలా మందికి డౌట్ ఉండొచ్చు, ఎందుకంటే ఇంత మంచి ఫ్యూచర్స్ ఇచ్చినప్పుడు మరి ప్రైస్ ఏ విధంగా ఉంటుందని అయితే డౌట్ ఉండొచ్చు. సో ప్రైస్ విషయాలు కూడా కనుక్కుందాం మరి ఏ విధంగా ఉందని చెప్పేసి. సో శివ గారు, మరి ప్రైస్ ఏ విధంగా ఉంది అంటే మనకి ఇందులో 2 బ్యాటరీలు ఉన్నాయన్నారు కాబట్టి సో ఏ విధంగా ఉంది ప్రైస్? సో ప్రైసింగ్ వచ్చేసి ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ప్రైసింగ్ లో ఇస్తారనేసి. 2 బ్యాటరీస్ ఉన్నాయి మనకి. 42 కిలోవాట్ వచ్చేసి 17,99,000 నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్స్ షోరూమ్ ప్రైస్. అండ్ 51.4 కిలోవాట్ వచ్చేసి 22,49,000 తో స్టార్ట్ అవుతుంది ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఓకే. సో అంటే మనకి ఓవరాల్ గా అంటే ఏమైనా డిస్కౌంట్ కానీ అలా ఏమైనా ఉంటుందా మళ్ళీ? సో ఇది స్టార్టింగ్ అవుట్ ఇంట్రడక్టరీ ప్రైసింగ్ ఇది. అండ్ న్యూ వెహికల్, సో యూ కెన్ ఎక్స్పెక్ట్ వెయిటింగ్ అయితే చాలా ఉంటుంది. ఫ్యామిలీకి మాత్రం చాలా కంఫర్టబుల్ అండ్ చాలా ప్రీమియర్ క్లాసిక్ అయితే ఉంటుంది. అండ్ మనం కూడా చూసాం కాబట్టి ఎంత క్లాసిక్ ఇచ్చారో మనం అయితే చూసాము. సేమ్ మనకు క్యారింగ్ క్లావిస్ ఏదైతే డీజిల్ పెట్రోల్ వెహికల్ ఏదైతే ఉందో సో అంతకు మించిన ఫ్యూచర్స్ అయితే మనకైతే ఇందులో కనిపిస్తూ ఉన్నాయి. అంటే అది తక్కువ అని కాదు, అది ఆ రేంజే, ఇది ఈ రేంజే. చాలా బాగా ఇచ్చారు. అండ్ వన్స్ అగైన్ మళ్ళీ ఒకసారి ప్రైస్ చెప్పి సో మన వాళ్ళకి అంటే మన వ్యూయర్స్ కి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక వాళ్ళు మీకు కాల్ చేయాలి కాబట్టి మీ పూర్తి డీటెయిల్స్ కూడా ఒక్కసారి కాల్ తెలపండి. షూర్, తప్పకుండా అండి. సో ప్రైసింగ్ చూసుకుంటే నేను చెప్పినట్టుగా 17,99,000 నుంచి 42 కిలోవాట్ స్టార్ట్ అవుతుంది ఎక్స్ షోరూమ్ ప్రైస్. అండ్ 51.4 బ్యాటరీ వచ్చేసి 22,49,000 తో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో కొంతమంది కన్ఫ్యూజన్ ఉంటుంది, ఇప్పుడు పెట్రోల్ తీసుకోవాలా, డీజిల్ తీసుకోవాలా, ఈవీ తీసుకోవాలా అనేసి. సో ఇది ఎలా ఉంటుందంటే టోటల్ కాస్ట్ ఆఫ్ ఓనర్షిప్ కానీ టోటల్ ఓనర్షిప్ కాస్ట్ అని ఉంటుంది. సో యూసేజ్ ని బట్టి అన్నమాట. అండ్ ఇప్పుడు ఫర్దర్ గా కూడా ఈవీ వెహికల్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మార్కెట్ లో కియా కూడా ఒక మంచి ప్రైసింగ్ లో కంప్లీట్ 7 సీటర్ ని బెంచ్ మార్క్ తీసుకొచ్చి సెట్ చేశారు. సో చూడాలి, ఇంకా మోస్ట్ ఆఫ్ ది కస్టమర్స్ అయితే డైలీ బుకింగ్స్ అవుతూ ఉన్నాయి. మీరు వెహికల్ ప్లాన్ చేస్తున్నట్టయితే మలికియా షోరూమ్స్ అయితే మనకి హిమాయత్ నగర్ లో బ్రాంచ్ లో ఉంది అండ్ కుకట్పల్లి బ్రాంచ్ లో కూడా అవైలబుల్ ఉంది. నాట్ ఓన్లీ దట్, వరంగల్ లో కూడా, కరీంనగర్ లో కూడా మలికియా బ్రాంచెస్ ఉన్నాయి. మీరు వెహికల్ ప్లాన్ చేయడానికి, డీటెయిల్స్ తీసుకోవడానికి 7997999320 నంబర్ కి అయితే కాల్ చేయొచ్చు. అండ్ మా షోరూమ్ మేనేజర్స్ నంబర్స్ కూడా నేను డిస్ప్లే ఇస్తాను మీకు. సూపర్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా మనకి ఏ విధంగా అయితే ఉన్నాయో అంటే ప్రైజెస్ కానివ్వండి, అదే విధంగా మనకి లాస్ట్ టైం కూడా క్యారెన్ క్లావిస్
ఫ్యూయల్ వెహికల్ అయితే మనం చూపించడం అయితే జరిగింది. అది కూడా మన వీడియోలో అయితే ఉంది, వెళ్ళి చూసేయండి. అండ్ మనకి ఇది వచ్చేసి అయితే ఈ ఫ్యూచర్స్ ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నెంబర్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, డిస్ప్లేలో ఇస్తాను. అదే విధంగా బ్రో కూడా చెప్పారు కదా, సో ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. మీకు ఏదైనా డీటెయిల్స్ ఉంటే కనుక్కోండి. సర్వీస్ మాత్రం చాలా బాగుంటుంది. నేను ఎక్స్పీరియన్స్ చేసినంత వరకు అయితే సర్వీస్ మాత్రం చాలా ఫ్రెండ్లీగా అయితే ఉంటుంది.